నేనేమంటున్నానంటే వ్యక్తిగతంగా తీసుకోకూడదు అంటున్నా. కానీ ఈరోజు ఎవరైతే జనసేన లేదంటే తెలుగుదేశం ఈ కూటమి వాళ్ళు వ్యక్తిగతంగా తీసుకుంటున్నారు. అరే పొలిటికల్లో అవతల పార్టీ విమర్శలు చేసుకుంటారనే కామన్. ఇప్పుడు నేను మీతో నాకు తెలిసి కొన్ని వందల డిబేట్లు అటెండ్ అయి ఉంటాను లాస్ట్ 5 ఏళ్లలో. సో మిమ్మల్ని కూడా డిబేట్లో మీరు నన్ను అడగొచ్చు, మీరు నాకు గట్టిగా వాదనలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ నన్ను వ్యక్తిగతంగా తీసుకుంటావా? అదేవిధంగా తెలుగుదేశం జనసేనలు నా మీద మాట్లాడినే ఉన్నాయి, నేను మాట్లాడినే ఉన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత తాడేపల్లిగూడ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారికి నాకు అనేక సందర్భాల్లో పడ్డాయి. లేదంటే యలమంచిలి ఎమ్మెల్యేగా ఉన్న విజయ్ కుమార్ గారికి నాకు అనేక సందర్భాల్లో పడి ఉన్నాయి. కానీ ఎక్కడ వ్యక్తిగతంగా తీసుకోవట్లేదే. వాళ్ళు తీసుకోలేదు, విజయ్ కుమార్ గారు తీసుకోలేదు, మీరంటే బొలిశెట్టి శ్రీనివాస్ గారు కూడా తీసుకోలేదు. కానీ ఎవరైతే కింద ఉన్నటువంటి జనసేన అభిమానులు లేదంటే జనసేన పార్టీకి సంబంధించినటువంటి కింద స్థాయిలో పనిచేసేవాళ్ళు లేదంటే పవన్ కళ్యాణ్ అభిమానులుగా ఉండేవాళ్ళు వాళ్ళు వ్యక్తిగతంగా తీసుకుంటున్నారు. మేము ఎక్కడ వ్యక్తిగతంగా తీసుకోవాలి. మేము వ్యక్తిగతంగా తీసుకొని ఉంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ మమ్మల్ని పేకలు విసిగి చంపేస్తా, ఎమ్మెల్యే నా డాష్లారా చెప్పులు తీసుకొని కొడతా అన్నాడు. ఎక్కడండి మాట్లాడాడు? ఆ రోజు ముఖ్యమంత్రి గారి ఇంటికి కోతవేటు దూరంలో ఉన్న మంగళగిరి ఆఫీసులో కూర్చొని మాట్లాడాడు. కానీ మేము ఎక్కడైనా వ్యక్తిగతంగా తీసుకున్నాం. కానీ ఈరోజు వాళ్ళు వ్యక్తిగతంగా తీసుకున్నారు. సో ఇది రాజకీయాల్లో మంచిది కాదంట. ఓడిపోవచ్చు, గెలవచ్చు. మేము 2014లో ఓడిపోయాం వర్మ గారు, 19లో గెలిచాం, 24లో ఓడిపోయాం, మళ్ళీ 29లో గెలుస్తాం. గెలుస్తారు 29%. దాంట్లో ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు, గెలిచారు. కామన్. ఇప్పుడు పరిస్థితి లేదు. పార్టీని మళ్ళీ సంస్థాగతంగా జనాల్లోకి తీసుకు వెళ్ళడానికి నమ్మే పరిస్థితి లేదు. కూటమి చాలా స్ట్రాంగ్గా ఉన్నది. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా నిబద్ధతతో ముందుకు సాగుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏమైనా చేసిన పొరపాట్లు ఉంటే అవన్నీ కూడా సరిదిద్దుకుంటున్నారు. గతంలో లాగా ఈసారి బాబు గారు లేరు అన్నది టాక్ ఎక్కువ వినిపిస్తున్నది. వాళ్ళని దేవుడి మీద ప్రమాణం చేసి నిజంగా వాళ్ళు మంచి పరిపాలన అందిస్తున్నారని చెప్పమానండి. ఇప్పుడు మీరు ఎవరైతే తెలుగుదేశం జనసేన వాళ్ళు సరే వాళ్ళ ఆత్మసాక్షిగా చెప్పమానండి. దేవుడి మీద అయితే ఎటు చేయలేరు వాళ్ళు మంచి పరిపాలన అందిస్తున్నారా? రోజుకు 100 కుటుంబాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వెళ్ళిపోతామంటే మంచి పరిపాలన. 9 ఏళ్ల బాలికను అత్యాచారం చేసి హత్య చేస్తే ఇప్పటి వరకు శవం దొరకపోతే వాళ్ళు చేస్తున్న మంచి పరిపాలన. ఆంధ్రప్రదేశ్లో ఎవరు వెళ్ళిపోతున్నారు? మీలాంటి వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారని చెప్పి వాళ్ళని టార్గెట్ చేస్తా ఉంటే మరి రాష్ట్రం వెళ్ళిపోక ఏం చేస్తారు? పట్టపగల కిరాతకంగా చంపుతుంటే నడి రోడ్డు మీద కత్తులు తీసుకొని వీరంగం సృష్టిస్తుంటే అధికారం ఉన్నదని చెప్పి టీడీపీ ప్రధాన కార్యాలయం మీద జోగి రమేష్ గారు కార్యాలయం మీద దాడి మీద చెప్పారు. నేను మనుషుల మీద దాడి మీద ఇప్పుడు మనుషులుంటే మనుషులు కూడా దెబ్బలు మనుషుల మీద దాడికి కార్యాలయం మీద దాడికి ఆ కార్యాలయం మీద దాడికి జరిగిన సంఘటనకి బాధ్యులు ఎవరు? వాళ్ళు కదా. ముందు ముఖ్యమంత్రి గారిని పట్టుకొని బోషుడికే అంటే మరి జరిగింది. అలా అనకపోతే జరిగేది కాదు కదా. కానీ ఈ రోజు ఎక్కడికక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జెండా పట్టుకుంటే కొడతాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే వెళ్ళి చంపుతాం. చూశారు కదా పోలీసుల సమక్షంలోనే మన నంద్యాల జిల్లాలో 65 సంవత్సరాల సుబ్బారాయుడు అనే అతన్ని పోలీసుల సమక్షంలో, పోలీసులు ఉన్నారు అక్కడ, పోలీసుల సమక్షంలో చంపారు. మీరు ఇవే ఎగ్జాంపుల్ చెప్తే వాళ్ళు ఏమో డాక్టర్ సుధాకర్ చెప్తారు. సుబ్రహ్మణ్యం డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని డైరెక్ట్ గా డోర్ డెలివరీ చేశారని అనంతబాబు కేసు పెట్టారు. దానికి ఆల్రెడీ ఆయన జైలుకి వెళ్ళొచ్చు. ఏం వెళ్ళారు? జైలుకి వచ్చిన దగ్గర నుంచి ఓ సంబరాలు చేసుకుంటారు కాదండి. అలాంటి తప్పు చేసినప్పుడు ఒక సస్పెండ్ చెయ్యకపోవడం ఈ రోజు మీకు ఇబ్బందిగా లేదా? ఒక మాట, అది పర్సనల్ గా జరిగిన విషయం, పార్టీది కాదు. అది పార్టీకి లింక్ పెట్టి వాళ్ళు రాజకీయంగా లబ్ధి పొందిన మాట వాస్తవం. వాళ్ళు ఎవరైతే ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ, సో అది జరిగినటువంటి వాళ్ళిద్దరి మధ్య పర్సనల్ ఇష్యూని పార్టీకి అంటగట్టి మాట్లాడారు. ఇలా అనేక సందర్భాల్లో సార్ ఎక్కడన్నా ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా మా మీద ఒక చెడుగా దుష్ప్రచారం చేసేసి మేము చేసిన మంచి కంటే వాళ్ళు దుష్ప్రచారం చేసిన చెడు జనాల్లోకి ఎక్కువ వెళ్ళింది. అంటే ప్రచారంతో గెలిచారా వీళ్ళు కూటమి పార్టీ? కేటీఆర్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, నేను కూడా ఒక 60 యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఉంటే మేము కూడా అధికారంలోకి వచ్చేవాళ్ళం, 60 యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని దుష్ప్రచారం చేసి ఎక్కువగా చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ గెలిచిందని చెప్పి ఆయన చెప్పిన వర్షం నేను కూడా ఈరోజు మా ఓటమికి గల కారణాల్లో ఒకటి ఈవీఎంల అంశం మీద ఇప్పటికీ అనుమానాలు ఉన్నాయి. దాన్ని లోతుగా చర్చిస్తే చాలా డొల్లతనాలు బయటపడతా ఉన్నాయి. లేదు అది కాదు అని అనుకుని విశ్లేషణ చేస్తే మీరు అన్నట్టుగా మేము చేసిన మంచి కంటే వాళ్ళు చేసినటువంటి దుష్ప్రచారం జనాల్లోకి బాగా వెళ్ళింది. మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా కూడా వైఎస్ఆర్సీపీ సంకలో ఉంది. మీరు ఎలా చెప్తారు? ఇప్పుడు చెప్పండి, మీరు నేను ఛానల్ పేర్లు చెప్పను కానీ ఒక్క సాక్షి తప్ప ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఏ ఛానల్ ఉందో చెప్పండి. ఎన్నికల టైంలో ఎవరు లేరు సార్. 2 ఛానళ్ళు ప్రధానంగా వాళ్ళు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి పనిచేస్తారు. ఆ 2 ఛానళ్ళు మీకు తెలుసు. మిగిలిన ఛానళ్ళు మీ అందరికీ తెలుసు. కొన్ని జనసేనకు అనుకూలంగా, కొన్ని తెలుగుదేశం అనుకూలంగా. ఇంకొకటి ఏంటంటే ఈరోజు ఇంకా తెలుగుదేశంకి అనుకూల ఛానళ్ళు పెరిగినాయి. ఈరోజు వాళ్ళు అధికారంలో ఉండగా ఇంకా పెరిగినాయి. లేకపోతే ఇంత అరాచకం జరుగుతూ ఉంటే, ఇంత విధ్వంసం సృష్టిస్తూ ఉంటే